సిక్కు ధర్మ 10వ గురువు గురు గోబింద్ సింగ్, ఖల్సా పంత్ను స్థాపించిన గురువు, చివరి గురువు, వారి యొక్క సతీమణి మాతా సాహెబ్ కౌర్. వీరి యొక్క పాదరక్షలను చాలా పవిత్రంగా భావిస్తారు. వీరి పాదరక్షలు భక్తులు గురువుతో భౌతిక సంబంధానికి మరియు స్పిరిచువాలిటీకి, ధర్మ మార్గాన్ని నిర్దేశించడానికి, ఒక ప్రేరణ కలిగించడానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పాదరక్షలు గత 300 సంవత్సరాల నుండి కేంద్ర మంత్రి అయిన హర్దీప్ సింగ్ పురి వారి కుటుంబం సంరక్షిస్తుంది. అయితే వారు ఈ యొక్క పాదరక్షలను ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. ఈ పాదరక్షలను ఢిల్లీలో నుండి పాట్నా సాహిబ్కు తీసుకెళ్తున్నారు. పాట్నా సాహిబ్ అనేది గురు గోబింద్ సింగ్ యొక్క పుట్టిన ప్రదేశము. ఈ యొక్క పాదరక్షలను జోరే సాహిబ్ అని పిలుస్తారు. జోరే అంటే జోడి అని, సాహిబ్ అంటే రెస్పెక్ట్కు పిలుస్తారు. ఆ విధంగా ఈ యొక్క పాదరక్షలను ఢిల్లీలో మోతీబాగ్ నుండి 23 అక్టోబర్ నుంచి నవంబర్ 1 వరకు తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్ గురుద్వారాకు తీసుకెళ్లనున్నారు. ఒక యాత్రలా నగర సంకీర్తన చేస్తూ దర్శనమిస్తూ సిక్కు డెవోటీస్కి. మొదటగా ఇది 23న ప్రారంభమై మోతీబాగ్ నుంచి ఫరీదాబాద్కు, ఫరీదాబాద్ నుంచి ఆగ్రా, ఆగ్రా నుంచి బరేలీ, బరేలీ నుంచి మహాంపూర్ నుంచి లక్నో, లక్నో నుంచి కాన్పూర్, కాన్పూర్ టు ప్రయాగరాజ్, ప్రయాగరాజ్ నుంచి వారణాసి టు ససారాం, గురుద్వారా గురు కా బాగ్ పాట్నా సాహిబ్, తర్వాత తఖ్త్ శ్రీ పాట్నా సాహిబ్కు తీసుకెళ్తున్నారు యాత్రలాగా. దీన్ని కురుచరణ్ యాత్ర అంటారు.